ఓం సాయిరామ్ శ్రీమాత్రే నమః. అమ్మ బిడ్డలందరికీ నమస్కారం ఫ్రెండ్స్. ఎలా ఉన్నారండి? అందరూ కూడా అమ్మవారి దేవాలను ఎప్పుడు ఆనందంగా ఆరోగ్యంగా ఉండాలని, మీరు కోరిన కోరికలన్నింటినీ అమ్మవారు తీర్చేయాలని మీ తరపున నేను కూడా అమ్మవారిని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ముందుగా అమ్మవారి పాదపద్మములకైతే ఒక్కసారి నమస్కరించుకుని వీడియోలోకి అయితే వెళ్ళిపోదామండి. ఇక ఈరోజు అమ్మవారు అమ్మ మాటగా ఏమి పలికించుతున్నారు అంటే గనక, తల్లి ఈ 3 రోజుల్లో ఇలా జరిగే తీరుతుంది అని రాసి పెట్టుకో. ఊహించినటువంటి ఒక గొడవ, ఒక నింద నీ మీద మోపాలని చూస్తున్నారు వీళ్ళు. నీ కాళ్ళు పట్టుకోబోతున్నారు, సిద్ధంగా ఉండు బిడ్డ. ఈ 3 సంఘటనలు, 3 ఘటనలు, 3 విషయాలు కూడా ఒక్కదానికి ఒకటి సంబంధం ఉండదు. కానీ నీ జీవితం అలా మాత్రం జరుగుతుంది. అన్నింటినీ ఎదుర్కోవడానికి నువ్వు సిద్ధంగా ఉండాలి తల్లి. ఏమాత్రం కూడా అజాగ్రత్త, నిర్లక్ష్యంతో ఉంటే కూడా బాధపడవలసి వస్తుంది. ఎందుకంటే గొడవ అంటే అది ఏ విధంగా, ఎక్కడి నుంచి నువ్వు అసలు ఊహించని విధంగా ఎక్కడి నుంచి ఎలా వస్తుందో కూడా నీ ఊహకు కూడా అందదు. అలాంటి ఒక గొడవ అలాగే నీ మీద నింద మోపాలని, నువ్వు చేయని తప్పుకు నిన్ను భరించాలని, నువ్వు మానసికంగా కుంగ తీసేయాలి నిన్ను బలహీనపరచాలని చూస్తూ ఉన్నారు. ఆ విధంగా దెబ్బ కొట్టబోతూ ఉన్నారు. ఆ విధంగా నింద మోపబోతూ ఉన్నారు. జాగ్రత్త అమ్మ. ఒళ్ళంతా కళ్ళు చేసుకుని చుట్టూ గమనించుకో. ఏం జరుగుతుందో చూడు. నీ వెనక, నీ ముందు ఉన్నవాళ్ళు ఏం చేస్తున్నారు, వారి ఆలోచనలు ఎలా ఉన్నాయి, వారి మనసు ఎలా ఉంది, వారి మనసులో ఎలా ఉన్న ఆలోచనలు చేస్తున్నారు, ప్రతి ఒక్కటి కూడా గమనించాల్సిన విషయం, తెలుసుకోవాల్సిన విషయం. అలాగే ఒక వ్యక్తి నీ కాళ్ళు పట్టుకోబోతున్నారు, క్షమాపణలు కూడా చెప్పబోతున్నారు. ఎందుకు అసలు ఆ వ్యక్తి ఎందుకు రాబోతున్నారు, ఎందుకు క్షమాపణలు చెప్పబోతున్నారు? ఇదివరకు నీ జీవితంలో వారు ఏం చేశారు? నిన్ను బాధ పెట్టారా, కష్టపెట్టారా, నష్టపరిచారా, మోసం చేశారా, దెబ్బ కొట్టారా, పడగొట్టాలని చూశారా, నీ అంతు చూడాలని పని పట్టుకున్నారా? ఏం చేశారని ఈరోజు వచ్చి నీ కాళ్ళు పట్టుకుంటున్నారు? 3 విషయాలకు కూడా ఒక్కదానికి ఒకటి సంబంధమే లేదు తల్లి. కాకపోతే ఖచ్చితంగా జరిగి తీరుతుంది. నీ జీవితంలో ఒక్కొక్కటి ఒక్కో చోట జరగవచ్చు. ఒకదానికి ఒకటి పొంతన ఉండదు, ఒకదానికి ఒకటి సంబంధం కూడా లేదు, కానీ జరుగుతాయి. అది కూడా ఈ 3 రోజుల్లో. కనుక ప్రతి క్షణం కూడా జాగ్రత్తగా ఉండాల్సిన సమయం అయితే వచ్చేసింది బిడ్డ. మరి ఇంతకీ ఆ 3 సంఘటనలు ఏంటి? నీకు ఎక్కడ జరగబోతున్నాయి? ఎలాంటి పరిస్థితుల్లో జరగబోతున్నాయి? ఎలాంటి ఒక స్థలంలో జరగబోతున్నాయి? ఖచ్చితంగా నువ్వు తెలుసుకుని తీరాల్సిందే. ఏ పని చేస్తున్నా సరే పనులన్నీ పక్కన పెట్టేసి కాసేపు నీ దుర్గమ్మ మాటను విన్నావు అంటే రాబోయే ముప్పు నుంచి నువ్వు బయటపడిపోతావు. రాబోయే ఆపద నుంచి నువ్వు బయటపడతావు. ఇంతకీ నీ కాళ్ళు పట్టుకోవడానికి వస్తున్న వ్యక్తి ఎందుకు వస్తున్నారు? నిజంగా